రాష్ట్ర వ్యాప్తంగా కార్గిల్ విజయ్ దివస్ ఘనంగా నిర్వహించారు. కార్గిల్ యుద్ధంలో వీరోచితంగా పోరాడి ప్రాణాలు కోల్పోయిన సైనికుల త్యాగాలు గుర్తు చేసుకున్నారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన జవాన్లకు నివాళులర్పించారు. ఊరు వాడ ర్యాలీలు నిర్వహించి దేశ సేవలో యువత భాగం కావాలని పిలుపునిచ్చారు. కార్గిల్ యుద్ధంలో పాకిస్తాన్పై భారత సైన్యం విజయకేతనం ఎగురవేసిన విజయ్ దివస్ ను రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. విజయ్ దివస్ 27 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో అమరవీరుల స్తూపానికి కమాండెంట్ నీరజ్ వార్షని నివాళులర్పించారు. త్రివిధ దళాల ఉన్నతాధికారులు, మాజీ సైనికాధికారులు శ్రద్ధాంజలి ఘటించారు. సర్వమత ప్రార్థనలు నిర్వహించి అమరవీరుల ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు. కార్గిల్లో నెలల తరబడి వీరోచితంగా పోరాడి దేశ పతాకాన్ని సర్వోన్నత స్థాయిలోకి తీసుకెళ్లిన అమరవీరులను స్మరించుకున్నారు. అత్యంత క్లిష్టమైన వాతావరణ పరిస్థితులు, ఎత్తైన పర్వత శిఖరాలు, ప్రాణాలను సైతం లెక్కచేయని ధైర్య సాహసాలతో వీర జవాన్లు పోరాడి సాధించిన ఈ విజయం భారత సైనిక చరిత్రలో చిరస్మరణీయమని మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. వీర జవాన్లకు ఘన నివాళులర్పించారు. కోల్డ్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో మన వీర జవాన్లు వెళ్లి త్యాగాలు చేయడం జరిగింది. వాయుసేన ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెళ్లి అక్కడ ఉన్నటువంటి ఒక టార్గెట్స్ అన్నింటినీ కూడా ధ్వంసం చేసి వాళ్ళందరినీ కూడా హతమార్చి మళ్లీ ఆ కార్గిల్ యొక్క భూభాగంలో త్రివర్ణ పతాకాన్ని ఎగరేసి గొప్ప విజయాన్ని సాధించినారు. భారతదేశం యొక్క సమగ్రత, సమైక్యత దీన్ని కాపాడడానికి మన సరిహద్దుల్లో ఉండి వీర జవాన్లు ఎవరైతే బలిదానం చేస్తున్నారు వాళ్ళని స్మరించుకోవడం, వాళ్ళ కుటుంబాలకు అండగా ఉండడం, అన్ని విధాలుగా మనం వాళ్ళకు ఉన్నామని చెప్పడం, మన దేశంలో ఏ చొరబాటుదారులు రాకుండా ప్రభుత్వం కాకుండా సమాజం కూడా ఐకమత్యంగా ఉండాల్సిన అవసరం ఉంది. వికారాబాద్ జిల్లా తాండూరు తెలంగాణ గురుకుల విద్యాలయంలో విజయ్ దివస్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. వీరమరణం పొందిన సైనికుల త్యాగాలు స్మరిస్తూ విద్యార్థులు నిబద్ధతతో మెలగాలని పిలుపునిచ్చారు. ఆదిలాబాద్ కార్గిల్ పార్కులోని అమరుల స్తూపం వద్ద జిల్లా అదనపు కలెక్టర్, మాజీ సైనికులు, వివిధ సంఘాల బాధ్యులు నివాళులర్పించారు. మహబూబాబాద్లో మాజీ సైనికుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. కార్గిల్ వారుపై ఎమ్మెల్యే మురళీనాయక్ ఆధ్వర్యంలో విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. కార్గిల్ స్తూపం నిర్మాణానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.